మందిరానికి వచ్చి పడుకోవడం ఏంటి తల్లి? మీరు ఇంటి దగ్గర పడుకోండి, ఎవ్వరు ఏమనరు. ఒకవేళ మీకు ఇంటి దగ్గర అంతగా నిద్ర పట్టకపోతే ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత రండి. మీకు 5 ఫ్యాన్లు, బోల్డ్ ఫ్యాన్లు ఉన్నాయి. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి లెక్కెట్టే? 7 ఫ్యాన్లు ఉన్నాయి. 7 ఫ్యాన్లు వేస్తాను, కిటికీలన్నీ తీస్తాను, అక్కడ పడుకోండి ప్రశాంతంగా. మందిరం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసి వచ్చి పడుకోండి, సాయంత్రం వరకు పడుకోండి, ఎవ్వరు మిమ్మల్ని లేపరు. వాక్యము వినేటప్పుడే నీకు నిద్ర ఎందుకు వస్తుంది అంటే, వాక్యము నీ పాదాలకి వెలుగుగా ఉండడానికి. మనం చీకట్లో బ్రతకడానికి. నువ్వు పడుకుంటున్నావంటే అర్థం ఏంటంటే, నీ పాదాలకు వెలుగుగా ఉండే వాక్యం నీకు అవసరం లేదు. మరి ఎందులో నడుస్తావు? చీకట్లో నడాలి. చీకట్లో నడడం అంటే ఆశీర్వాదము లేని జీవితాలు. మందిరాల్లో పడుకోవద్దు, ఇంటి దగ్గర పడుకోండి. లేదు ఇంకా నిద్ర సరిపోలేదు అనుకుంటే, వాక్యం అయిపోయిన తర్వాత, మందిరం అయిపోయిన తర్వాత హాయిగా మొత్తం 7 ఫ్యాన్లు వేస్తారు. మీకు ఏ చోట కావాలంటే ఆ చోట పడుకోండి, ఎవ్వరు అభ్యంతరం చెప్పరు. కానీ మందిరములో వాక్యము విత్తబడేటప్పుడు నిద్రపోవద్దు. ఆమెన్ చెప్పండి.